హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? అసలు వారిలో మార్పు ఏమైనా కనిపిస్తుందా? థర్డ్ పార్టీ వారి విషయంలో ఏం ఆలోచనలు ఉన్నాయి, వారి మీద ఉద్దేశం, అలానే మీ మీద ఉద్దేశాలు ఎలా ఉన్నాయో ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకుందాము. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, పాజిటివా నెగిటివా, అలానే మీ పర్సన్ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, అది మీ గురించి అలానే థర్డ్ పార్టీ వారి గురించి, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ వచ్చాయండి. నేను ఇక్కడ 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తా. అంటే వారి ప్రజెంట్ లైఫ్ సిచ్యువేషన్ అండ్ వారి ఉద్దేశాలు, నిర్ణయాలన్నమాట. ఏంజెస్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. పర్సన్ ఎనర్జీస్ తెలియచేయగలరు. పర్సన్ ఎనర్జీస్ తెలియచేయగలరు. ఇవి ఎనర్జీస్ ఇలా ఉన్నాయి కదా, మధ్య మధ్యన తీస్తానండి. పర్సన్ ఎనర్జీస్ 5 ఆఫ్ పెంటికల్స్లో ఉన్నారు. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్. మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. ఎవరితోనూ ఈ థర్డ్ పార్టీ వారితోటి కొంచెం ఆర్గ్యుమెంట్ ఏదో చేస్తున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది అంటే, అవతల వారి మాట అంత పట్టించుకోవట్లేదు. మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారేమో వారి మాట, వారి ఉద్దేశాలు అలా ఉంటే, మీ పర్సన్ ఉద్దేశాలేమో ఇలా ఉన్నాయి. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, కొంచెం ఏదో విషయం మీద ఫైట్ జరుగుతుందండి. లాస్ట్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే వారి లైఫ్లో కొంచెం ఆర్థిక పరిస్థితి ఏదో బాగోలేదు, ఇబ్బందులు ఏదో ఎదుర్కొంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. వారికి ఎవరు హెల్ప్ అయితే చేయట్లేదు. హెల్ప్ చేయడం కాకుండా అందరూ తప్పించుకుంటున్నారండి. చూడండి, వీరికి ఇప్పుడు మనీ పరంగా చాలా అవసరం. మీ పర్సన్ చాలా కష్టపడుతున్నారండి. ప్రతి ఒక్కరిని హెల్ప్ అడగడం, కానీ హెల్ప్ అనేది ఎక్కడ దొరకట్లేదండి. వారికి తెలిసి వచ్చింది ఏంటి అంటే, ఇప్పుడు మీ పరంగా తీసుకుంటే మీ ఎనర్జీస్ కూడా చూద్దాం. అసలు మీ పర్సన్ మీ గురించి ఏమని, కొంచెం హడావుడిగా ఉంది, అవి ఏం పట్టించుకోద్దండి. ఇప్పుడు మీ గురించి అసలు ఏమంటున్నారు చూద్దాం. మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉన్నాయి కదా. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే వారి లైఫ్కి అసలు ఎవరు హెల్ప్ చేయట్లేదండి, అడిగినా చేయట్లేదు. సిచ్యువేషన్ ఏంటంటే వారిలో కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది. అంటే ఎవరిని నమ్మారో, ఎవరి మాట మీద నిలబడ్డారో, ఎవరి మాట మీద నడిచారో అదంతా ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే, వీరి కంట్రోల్లో ఉండి వీరి మాట విని చాలా కోల్పోయారైతే అనుకుంటున్నారని 5 ఆఫ్ పెంటికల్స్ అయితే ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయండి. మీ పర్సన్ నిర్ణయం ఏంటంటే, స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్కి ఎన్ని సిచ్యువేషన్స్ అన్ని రకాలుగా నేర్పించడం అయితే జరిగింది. వారు నేర్చుకుంది ఏంటి అంటే, జీవితంలో ఎవరిని నమ్మితే ఈ సిచ్యువేషన్ ఉంటుంది, ఎవరిని దూరం చేసుకుంటే ఈ విధంగా లైఫ్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే వేరే వారి కంట్రోల్లోకి వెళ్ళారో వారి లైఫ్ వారికి నచ్చినట్టు ఉండకపోవటం, చాలా నష్టపోవడం అయితే జరిగిందని, ఎప్పుడైతే మిమ్మల్ని వదులుకున్నారో వారికి మీరు వారిలోని సంతోషం వెతుక్కున్నారే తప్ప మీకు ఎప్పుడు వారు ఏ విధంగా హెల్ప్ చేయకపోవడం, కానీ అసలు హెల్ప్ చేసేది ఒక రకంగా ఉంచినా సరే మీతో మంచిగా మాట్లాడేది తక్కువండి. ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే, స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ మాటలు అర్థం చేసుకుంటున్నారు, మీ ప్రేమ కంట్రోల్లోకి వస్తున్నారు. స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరే ధైర్యంలా కనిపిస్తున్నారు. నిజంగా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఈ ఎనర్జీస్ అయితే చూద్దామండి. చూసారు కదా, మీ పర్సన్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే 4 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అంటే పాస్ట్లో గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడినా పట్టించుకోలేదని ఇప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే, పట్టించుకున్నప్పుడు
ఇప్పుడు మీరు వారిని పట్టించుకుంటారా లేదా అన్న ఉద్దేశం అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని మిస్ అవుతున్నారండి, కొంచెం బాధపడుతున్నారు మీ విషయంలో చేసిన దానికి. ఇప్పుడు ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని పట్టించుకోలేని సిచ్యువేషన్స్, మీ మాటలను తీసి పారేయడం, మిమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడడం, ఇవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డులో ఇంకేం చెప్తున్నారు? జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డులో మీ పర్సన్ అయితే మార్పు అయితే కనిపిస్తుందండి. ఏం చెప్తున్నారు మీ పర్సన్ మీకు? ఏం చెప్తున్నారు చూసారుగా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరు తప్ప ఎవరు కనిపించట్లేదండి మీ పర్సన్కి. మీరంటే అంత ఇష్టం చూపిస్తున్నారు. ఇప్పుడు వారిలో మార్పు రావడానికి కారణం కూడా సిచ్యువేషన్స్ అండి. ఆ సిచ్యువేషన్ మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు మీ మీద ప్రేమ కనిపిస్తుంది, మీ విలువ అయితే పెంచుకుంటున్నారు. ఇక్కడ స్ట్రెంగ్త్ ఎనర్జీస్ కార్డు మీ గురించి వారిచ్చే ప్రపోజల్, అంటే వారు తీసుకున్న నిర్ణయం అండి. చూసారు కదా, 4 ఆఫ్ హ్యాండ్స్ అయితే వచ్చింది. ఈ 4 ఆఫ్ హ్యాండ్స్ చూసారా, మీ గురించి లవర్స్ కార్డ్ ఎనర్జీస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఒంటరిగా ఉండి మీ పర్సన్ ఒంటరివారు అయిపోయారండి. ఈ ఒంటరితనంలోనే అంటే ఒంటరిగా అంటే అందరూ మోసం చేసిన వారే, అంటే అవసరానికి ఎవరు కనిపించలేదండి. అవసరం తీరిపోయి వారి అవసరాలు తీర్చుకున్నారు, కానీ వారి అవసరం వచ్చేటప్పటికి అందరూ ఒంటరివారు చేసేసి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో వదిలేశారని. ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఒంటరివారు అయిపోయారు. ఒక డబ్బు విషయంలో మీ పర్సన్కి మీ గురించి అవతల వారి గురించి తెలియడం అయితే జరిగింది. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు, మీ గురించి ఏం చెప్తున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం. ఇది డైస్ రీడింగ్ అయితే చేద్దామండి. డైస్ రీడింగ్ ఈ ఎనర్జీస్ కార్డులో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్, అంటే ఇక్కడ వ్యూవర్స్ గురించి ఉండే ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, అలానే వారి లైఫ్లో ఉండే థర్డ్ పార్టీ వారి మీద ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియచేయగలరు. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ సఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు, మీ గురించి ఏమంటున్నారు, నిర్ణయం ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి అన్నమాట. చూసారు, గొడవలేవి కనిపిస్తున్నాయి. ఎవరెవరి గురించో యూనివర్స్ గైడ్ ఫర్ మీ. 1 2 3 అండ్ 4 5 6. చూసారా, స్పై చేస్తున్నారు మిమ్మల్ని. ఒంటరిగా ఉండి స్పై చేస్తున్నారు. నిజంగా మీ పర్సన్ మీతో మాట్లాడతారండి. మాట్లాడే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అసలు వారిలా లేరు. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఒక రకంగా ఎమోషనల్ అయితే అవుతున్నారు. మిమ్మల్ని తలుచుకుని కొంచెం బాధపడుతున్నారు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. చూసే వ్యూవర్స్ గురించి వారి పర్సన్ ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వీటికి సంబంధించి మీ సమాధానం. ఈ ఫస్ట్ డైస్ వచ్చేసి మీకు సంబంధించండి. యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు, మీ పర్సన్ మనసులో మాట. 2 వచ్చింది. చూసారు కదా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి అయితే ఇప్పుడు మీ పర్సన్ ఆలోచన అయితే కనిపిస్తుంది. దీనికి క్లారిఫికేషన్ కూడా తీద్దామండి. 2వ డైస్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి గురించి. యూనివర్స్ థర్డ్ పార్టీ వారి గురించి ఈ పర్సన్ ఏమంటున్నారు, థర్డ్ పార్టీ వారి గురించి ఈ పర్సన్ ఏమంటున్నారో తెలియచేయగలరు. 5 వచ్చింది. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. చూసారా, విపరీతమైన కోపం అయితే కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎవరైనా కావచ్చండి. అసలు కొట్టేలా ఉన్నారు మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారిని. అసలు వీరి వల్లే మిమ్మల్ని దూరం చేసుకున్నారని ఇప్పుడు చెప్తున్నారు. చూసారు కదా, ఆపోజిట్ ఎలా వచ్చిందో. వీరిని దూరం చేసుకోవాలనుకుంటున్నారు. ప్రజెంట్ దూరం పెడుతున్నారు, అందరికీ దూరంగా ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద కోపం కాదండి, వారి మీద వారికే కోపం వస్తుంది. ఎవరి వల్ల మీ మీద కోప్పడ్డం, మిమ్మల్ని దూరం చేసుకున్నారని ఒక విధమైన బాధ అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు
పర్సన్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయగలరు. పర్సన్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయగలరు. యూనివర్స్ మీరు ఇచ్చే సమాధానం. 4 వచ్చింది. చూసారు కదా, అస్సలు చాలా రిగ్రెట్ ఫీల్లో ఉన్నారండి. కష్టపడుతున్నారు. సిచ్యువేషన్స్ అలా ఇబ్బందికరమైన పరిస్థితులు, బర్డెన్స్ ఎక్కువైపోయినాయి. బర్డెన్స్ అంటే అవసరానికి ఎవరు కనిపించరండి. వారి పనులు వారే చేసుకోవాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు లేడీస్ అనుకోండి, మీరు అన్ని పనుల్లోని సాయం అవుతారు. అంటే వారికి ఏ విధంగా అంటే వారు అడగకపోయినా మీరు మంచి చెడ్డలు చేసి పెట్టడం, అంటే ఒక రకమైన సేవ అన్నది చేశారు. కానీ ఈ సేవ అన్నది మీకు గుర్తింపు ఉండొచ్చు, గుర్తింపు ఉండకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ మీ పర్సన్ ఫీమేల్ అయితే వారికి ఇష్ట ప్రకారం పనులు చేసేస్తారు. ఆ పనులకి గుర్తింపు ఉందా అంటే ఆ స్ట్రెస్ అయితే కనిపిస్తుందండి. అంటే మీ పర్సన్ని వాడుకుంటున్నారు తప్ప పనుల గురించి, ఇంట్లో పనుల గురించి, సంథింగ్ డబ్బు పరంగా జాబ్ విషయంలో ఏదైనా సరే అంత కష్టపడుతున్నారండి. అలానే మేలొచ్చి కూడా ఇక్కడ డబ్బు విషయంలో ఇష్టం వచ్చినట్టు తిరగటం, వారికి ఎక్కడ హెల్ప్ అనేది దొరకట్లేదు. మనసులో ఒక రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. అంటే ఒకరిని బాధ పెట్టి ఇలాంటి సిచ్యువేషన్ వారంతటా వారే తీసుకున్నారని ఇప్పుడు కోపం అయితే చూపిస్తున్నారు. రిగ్రెట్ ఫీల్లో ఉన్నారండి. ఇప్పుడు ఎనర్జీస్ కూడా చూద్దాం. క్లారిఫికేషన్ తీస్తానన్నాను కదా, ఈ క్లారిఫికేషన్ ఈ డైస్తోనే అడుగుదాం. రిగ్రెట్ ఫీల్కి మీరు ఇచ్చే సమాధానం. యూనివర్స్, పర్సన్ 5 వచ్చిందండి. అస్సలు కోపం ఎక్కువ ఉంది వీరికి. థర్డ్ పార్టీ వారి మీద విపరీతమైన కోపం, మీకు కూడా ఈగో ఉందని కూడా అంటున్నారు. ఈ 3 ఎనర్జీస్ కార్డులో కూడా చూద్దాం. క్లారిఫికేషన్ తెస్తాను. చూసారు కదా, డబ్బు విషయంలో చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. క్వీన్ ఆఫ్ ఫ్యాండ్స్, ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారు. ఇప్పుడు వీరికి చాలా డబ్బు అవసరమైతే ఉందండి. చూసారు కదా, డబ్బు విషయంలోనే. ఇప్పుడు ఇది రీయూనియన్ ఎనర్జీస్ కార్డ్, ఇప్పుడు ఇది ఇష్టం, ఇది మిస్సింగ్ ఎనర్జీస్ అనమాట. ఈ కార్డ్స్ కాకుండా ఈ కార్డ్స్ చూపించాయంటే మనకి ఇవే సమాధానాలండి. ఇవి మీకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఇది థర్డ్ పార్టీ వారి గురించి. ఇదేమో వారైతే మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ గురించి బాధపడుతున్నారు. కానీ వారు ఏమంటున్నారంటే ఇప్పుడు వారి పరిస్థితి మారాలి. జనాల విషయం అంటే వారు నమ్మిన వారు, కానీ వారు ఎవరితో అయితే ఎక్కువ ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్ ఉండడం కానీ ఏదైనా సరే వారు ఏంటంటే ఇప్పుడు తెలిసి వచ్చిందండి, మాటల వరకే కానీ కష్టంలో ఎవరు ఆదుకోరని మీ పర్సన్కి అర్థమైంది. ఇప్పుడు క్లారిఫికేషన్ అయితే తీద్దాం. ఈ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డులో ఇప్పుడు మీ పర్సన్ ఈ ఎనర్జీస్ కార్డు ఏం సమాధానం ఇస్తున్నారు, ఈ కార్డ్ ఎనర్జీస్కి ఏం సమాధానం ఇస్తున్నారు, ఈ కార్డ్ ఎనర్జీస్కి ఏం సమాధానం ఇస్తున్నారు. 8 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది కదా. యూనివర్స్ వ్యూవర్స్ గురించి పర్సన్ ఏమంటున్నారో క్లారిఫికేషన్ ఇవ్వగలరు. 3 ఆఫ్ ఫ్యాన్స్కి మీరు ఇచ్చే సమాధానం అండ్ క్లారిఫికేషన్. ఓహో, ఇది వచ్చేసింది. చూసారు కదా, 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి. ఇప్పుడు రీయూనియన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ నుండి కమ్యూనికేషన్ వస్తుంది, ప్రపోజల్ వస్తుంది. మీ పర్సన్కి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే జీవితంలో సంతోషం ఉన్నది ఎక్కడ ఉంటుందంటే మీ దగ్గర అన్నట్టు మీ పర్సన్ అంటున్నారు. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డుకి యూనివర్స్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ద ఎంపరర్ ఎనర్జీస్లో ఉన్న పర్సన్ దీనికి క్లారిఫికేషన్ ఇవ్వగలరు. చూసారు కదా, 10 ఆఫ్ సార్ట్స్ అయితే వచ్చింది. ఈ పర్సన్ విషయంలో చాలా మోసపోయారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే తిద్దాం. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. చూసారా, ఇప్పుడు మీ పర్సన్కి ఒక జస్టిస్ అన్నది కావాలి. జస్టిస్ ఎనర్జీస్ అంటే వారి సిచ్యువేషన్కి ఇప్పుడు ఒక హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలి. ఇప్పుడు వారికి సపోర్ట్ లేదు, హెల్ప్ లేదు. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే రిగ్రెట్ ఫీల్లో ఉన్నారంటే మిమ్మల్ని దూరం చేసుకుని ఇప్పుడు వారి జీవితం ఒక కర్మ అన్నది అనుభవించుకుంటున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ఈ కాంబినేషన్ వచ్చేసి మీ పర్సన్ మీ విషయంలో చేసిన దానికి కర్మ అనుభవించుకుంటున్నారని చెప్తున్నారండి. అండ్ అలానే ఈ థర్డ్ పార్టీ వారిని నమ్మి లీగల్ ఇష్యూస్ కానీ వీరి వల్ల అనవసరమైన పనులు చేయడం, కష్టపడడం,
దీనివల్ల గుర్తింపు రావటం మానేసి ఇప్పటి వరకు కష్టపడ్డ అంటే సాక్రిఫైస్ చేస్తారండి, టైం వేస్ట్ చేస్తారు ఈ థర్డ్ పార్టీ వారి గురించి. దీనివల్ల వీరికి ఉపయోగం లేకుండా పోయింది. ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని అంటే వారి అవసరాలకి వాడడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ వారి విషయంలో మోసపోయారు అన్నట్టు చూపిస్తున్నారు. చూస్తారు కదా, 10 ఆఫ్ సార్ట్స్ అంటే ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్. ఈ థర్డ్ పార్టీ వారి మీద విపరీతమైన కోపం అండి. వీరి వల్ల జీవితమే లాస్ పోయినట్టు, అయిన వారిని దూరం చేసుకున్నారు, ప్రేమించిన వారిని మోసం చేశారు. అండ్ ఎంత నమ్మారో, నమ్మిన ప్రతి మాట అబద్ధం, మోసం, నమ్మక ద్రోహం. అండ్ జీవితంలో ఏమీ మిగిల్చుకోలేని లైఫ్లో మిగిలిపోవడానికి కారణం ఈ థర్డ్ పార్టీ వారి అని ద ఎంపరర్. చాలా కోపం అయితే ఉంది ఈ థర్డ్ పార్టీ వారి మీద. చూసారు కదా, ఈ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తుందండి. మీరంటే సంతోషం అంటున్నారు, అంటే సంతోషం విలువ తెలుసుకోలేదు మీతో ఉన్నప్పుడు, ఆ సంతోషం విలువ ఇప్పుడు తెలుస్తుందండి. జీవితంలో ఒక పండగ అంటే సంతోషం అన్నది జీవితంలో ఎక్కడ దొరుకుతుందంటే మీరు ఇచ్చేది ఒక హ్యాపీ లైఫ్ ఇవ్వగలరు, హెల్దీ రిలేషన్ ఉండేది మీ దగ్గర అన్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు. అందుకే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ రీనైన్ అయితే ఉండబోతుంది. మీరు ఏ రాశి వారు, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, దీనికి సంబంధించి కూడా ఎనర్జీస్ అయితే తీద్దామండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. వ్యూవర్ గురించి ఈ పర్సన్ మనసులో మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఏం ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు తెలియచేయగలరు. మీకు సంబంధించి సఫల్స్ చేసి మీరు ఏ రాశి వారు, మీ పర్సన్ ప్రపోజల్. చూసారా, వాటంతట అవే పడిపోయింది. 8 ఆఫ్ కప్స్ ఎలా ఉన్నారండి, అంటే మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు, ఇంకా మీరు వెయిట్ చేస్తానన్నారు. డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది చూసారా. ఇది ఇలా ఉంచేద్దాం, దీనికి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. అంటే ముగిసిపోయింది అనుకున్న బంధం మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ రాసులు కూడా తీసేద్దాం. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది చూసారా. ద ఎంప్రెస్, 6 ఆఫ్ కప్స్. ఈరోజు కప్స్ ఎనర్జీస్ వచ్చినాయి. ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారుతాయండి, ఏ రాసి వస్తుందో తెలీదు. వ్యాన్స్ వచ్చింది, మిథున్ రాశి వస్తే బాగుండు. ఈ కప్స్ ఎనర్జీస్ వచ్చాయండి. ఈరోజు మిథున, తుల, కుంభరాశి వారు అయితే రాలేదు. మీ పర్సన్ నుండి ఏం సందేశం అయితే రాలేదు. చూసారు కదా, మీ పర్సన్ కక్కలేక మింగలేక సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. గొడవ అయితే పడుతున్నారండి. ఈ గొడవ నుంచి వారికి తెలుసుకున్న నిజం కానీ వారి కళ్ళు అయితే తెరుచుకున్నాయి. జీవితంలో సిచ్యువేషన్స్ అయితే వారికి ఉన్న కంటికున్న పొరలు, మీ మీద కోపం కానీ, ద్వేషం కానీ, మీ విలువ కానీ అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వారి మీ మీద చూపించిన ద్వేషం కనిపిస్తుంది, మీకు విలువ లేకుండా చేసిన పనులు కనిపిస్తున్నాయి. అంటే ఈ థర్డ్ పార్టీ వారు లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. ఈ లైఫ్ లెసన్స్ వల్ల మీ మీద ఉన్న అపోహలు, అబద్ధాలు, అనుమానాలు అన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు పర్సన్ మీకు ఏం ప్రపోజల్ ఇస్తున్నారో చూద్దాం. యూనివర్స్ పర్సన్ ప్రపోజల్, వ్యూవర్స్ వారి పర్సన్ ప్రపోజల్ చెప్పగలరు. పర్సన్ ప్రపోజల్ చెప్పగలరు. చూసారా, మీ పర్సన్ అయితే మీ గురించి బాధపడుతున్నారు. వచ్చేసింది. ఇంకో కార్డ్ తీద్దాం. ఇచ్చే సమాధానం రాశి యొక్క మీ పర్సన్ స్పై చేస్తున్నారండి. చూసారా, అసలు రావట్లేదు. ఇంకో ఎనర్జీస్ తీస్తాను. అసలు మిథున రాశి, తుల, కుంభరాశి.
ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి చూసారా, మోసపోయారు. థర్డ్ పార్టీ వారి వల్ల మోసపోయారు. ఇప్పుడు జీవితం తలకిందులైపోతే అయింది. ఇందాక ఎనర్జీస్ కార్డులో కూడా చూసారు కదా, గొడవ పడుతున్నారండి. ఇప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకు? ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉన్నాయి. ఇదిగోండి, మీతో మాట్లాడతారు. అర్థమైందా? ఈరోజు మిథున, తుల, కుంభరాశి ఎనర్జీస్ ఏమీ రాలేదండి. ట్రై చేశాను కానీ రాలేదు. ఇక్కడ కాంబినేషన్ వచ్చింది. నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగే ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే, మీరు కర్కాటక వృచ్చిక మీన్ రాశి వారు కదా. మీ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీ పర్సన్ మీతో రిలేషన్ ఎండ్ చేసేసుకుని థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, వారితో లైఫ్ హ్యాపీగా ఉన్నారంటే, ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వారు వచ్చారండి. వారికి ఒక రకమైన భయం కనిపిస్తుంది, డిప్రెషన్లో ఉన్నారు, హెల్త్ కూడా అంత మంచిగా అయితే అనిపించట్లేదు. మీ నుండి దూరం అయ్యాక వారి లైఫ్ అయితే అస్సలు బాగాలేదు. అన్ని రకాలుగా మోసాలు అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీరైనా సంతోషంగా ఉన్నారండి ఒక మాట చెప్పాలంటే, కానీ ఈ పర్సన్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. ఎలా ఉందంటే, జీవితం మీద విరక్తితో అయితే ఈ పర్సన్ అయితే ఉన్నారు. మీరు కర్కాటక వృచ్చిక మీన్ రాశి వారికి కాంబినేషన్ వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి. మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయాక అసలు వారి లైఫ్ అయితే బాగాలేదని చెప్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ వృషభ, కన్య, మకర రాశికి. అండ్ మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వారు అయ్యారండి. ఇప్పుడు మీ పర్సన్ మీరు ఏమంటున్నారు? మీ పర్సన్ లైఫ్లో ఒక స్త్రీ అన్నవారు ఉన్నారు. వారి తల్లి పరంగా కావచ్చు, ఏదైనా రిలేషన్ పరంగా కావచ్చు, ఏదైనా వరుసలైనా కావచ్చండి. వారి వల్ల మీ పర్సన్ మీకు దూరం అయిపోయి ఒక ఆస్తుల విషయంలోని మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, అండ్ ఇక మీ నుండి రీయూనియన్ ఉండదని అంటున్నారు కదా. ఇక్కడ ఒక స్త్రీ అయితే అడ్డుకుంటున్నారండి. కానీ ఈ అడ్డున్నది ఎలా ఉంది అంటే, మీకు ఇక్కడ ఒక ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. డబ్బు పరమైన విషయం అండ్ ఆస్తి సంబంధించిన విషయం గురించి మాట్లాడడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు మీ పర్సన్ వచ్చి డైరెక్ట్గా మీ మదర్తో మాట్లాడడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ ఏమంటున్నారంటే, ఎవరితో మాట్లాడండి, మీ మదర్కి ఫోన్ చేసి, మీతో కూడా మాట్లాడరు, మీ మదర్కి ఫోన్ చేసి వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ విషయాలన్నీ చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వారి మైండ్లో ఆస్తులు, డబ్బు అయితే కనిపిస్తున్నాయి. మీ మదర్తో వారు మాట్లాడతారని ఈ ఎనర్జీస్ కార్డ్ అయితే సూచిస్తున్నాయి. అండ్ 3వ ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి మీరు కర్కాటక వృచ్చిక మీన్ రాశి. అండ్ మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి కర్కాటక వృచ్చిక మీన్ రాశి వారు అయ్యారు. ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు పాస్ట్ లైఫ్లోనే ఉన్నారు కదా. పర్సన్ అంటే మీరు ఎంత ఇష్టం చూపిస్తున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారు, మీరేమంటున్నారు? మీ పర్సన్ మనసులో మీరున్నారని మీకు తెలుసు, కానీ మీ పర్సన్కి ఎన్ని ప్రపోజల్ వచ్చినా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మీరు ఇచ్చిన లైఫ్ కానీ, మీరు ఇచ్చిన ప్రేమ కానీ వారు ఎప్పుడు మీకు కనెక్ట్ అయ్యే ఉంటారని, మీరు సోల్మేట్ కనెక్షన్ అని మీరు అంటున్నారు కదా. మీరు ఎప్పుడు బంధంలో దూరమైనా, బంధంలో కలిసి ఉన్నా సరే, మీ పర్సన్ మనసులో మీరున్నారు, మీ మనసులో మీ పర్సన్ అయితే ఉన్నారండి. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కనిపిస్తుంది, సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది, పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. పాస్ట్ లైఫ్ అంటే గత జన్మ. అంటే ఇక్కడ మీ మధ్యన థర్డ్ పార్టీ వారు వచ్చి వెళ్తారనమాట. అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. మీ పర్సన్ కొంచెం సెన్సిటివ్ పర్సన్ అండి. అంటే ఎవరేం చెప్పినా నమ్మేస్తారు, మళ్ళీ నమ్మింది బాధపడతారు. అలాంటి పర్సన్ అయితే కనిపిస్తున్నారు. మీ పర్సన్ నుండి రీయూనియన్ ఉంటుంది, మీకు ప్రపోజల్ అయితే ఇస్తారు, మ్యారేజ్ ప్రపోజల్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు కదా. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటి ఏమంటుంది అంటే, మీరు ఏమంటున్నారు? అసలు పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది? ఆ థర్డ్ పార్టీ వారి ఇన్ఫ్లుయెన్స్ మీ పర్సన్లో అసలు మీకు దూరం చేయటానికి, అసలు ఆ థర్డ్ పార్టీ వారు ఎవరు, ఆ థర్డ్ పార్టీ వారి సంగతి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ ఎంతవరకు ఉందని మీరు తెలుసుకుంటున్నారండి. అసలు మీ పర్సన్ మీ గురించి అసలు ఆలోచనలు ఉన్నాయా, మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశాలు ఉన్నాయా అని మీరైతే అనుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ కర్మ అన్నది, కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. వీరు వచ్చేసి మేషం నుండి మీనం వరకు ఎనర్జీస్ అయితే తీసుకోవచ్చు. ఎవరు? మీరు మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అన్ని ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ అయితే కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. జీవితంలో ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా నేర్పిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. మీరు అంటున్నారు కదా, వారికి కర్మ అన్నది అనుభవించుకుంటారు. ఆ కర్మ అయితే ప్రజెంట్ కర్మలోనే ఉన్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ఇది కూడా
కర్కాటక వృచ్చిక మీన రాశి అయ్యారండి. అండ్ మీ పర్సన్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారు అయ్యారు. ఇక్కడ ఏమంటున్నారు, మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు కదా, అసలు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటున్నారు. పర్సన్ గురించి ఓవర్ థింకింగ్ అయితే ఉంది. అసలు పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందా లేదా, అసలు మీతో మాట్లాడతారా లేదా, మీరు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. వారి నుండి అయితే కాంటాక్ట్ అయితే వస్తుందండి, మీతో మాట్లాడతారంట. అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. ఇక్కడ ఎనర్జీస్ ఇంకా ఎక్స్ట్రా తీసాను కదా, చూడండి, వీటి గురించే తీసా. ఇప్పుడు ఈ డెత్ కార్డ్ ఎనర్జీస్కి దీనికి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అంటే రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినా సరే, అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయినా సరే, మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్నవారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ముగిసిపోయిందండి. ముగిసిపోవడం అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారితో ఉన్నా సరే వారి మీద వ్యామోహం కానీ, వారిని నమ్మడం కానీ, వారితో ఉన్న బాండింగ్ కానీ ప్రజెంట్ అయితే లేరు. ఇప్పుడు మీ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. వారికి హెల్ప్ కావాలి, అండ్ మీ సపోర్ట్ కావాలి, మీ ప్రేమ కావాలి, మీ మాటలు వినాలి, మిమ్మల్ని చూడాలి. ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ మీద ప్రేమ అయితే పెంచుకుంటున్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మీతో మాట్లాడాలని చూస్తున్నారు. వారికి హెల్ప్ సపోర్ట్ ఎలా ఉన్నా సరే ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకోకూడదన్నట్టే మీ పర్సన్ అయితే అంటున్నారు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్కి ఎంత విపరీతమైన కోపం ఉందో అంత ప్రేమ అయితే కనిపిస్తుంది. ఆ ప్రేమ కూడా మీ గురించే. అంటే వారు అనుకున్నది జరగాలి. వారిని మోసం చేసిన వారు వారికి బుద్ధి చెప్పాలి. అలానే మీరు దూరం అయిపోయారు కదా ఒక సిచ్యువేషన్ నుండి, మీరు కూడా వారిని అర్థం చేసుకుని మీరు వారిని యాక్సెప్ట్ చేయాలి, మంచిగా మాట్లాడాలి, వారు ఇచ్చే ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలి అన్న సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ అయితే మేనిఫెస్ట్ చేయడం. అంటే ఈ సిచ్యువేషన్ ఇలా ఉండాలి, ఇది ఇలా జరగాలి, మీరు ఇలా ఉండాలి, మీతో లైఫ్ ఇలా ఉండాలి, ఇలా ఊహించుకుంటున్నారు. వారు మాట్లాడుకుంటున్నారు. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు వారు అనుకున్నది అయితే జరుగుతుందంటండి. ద హెర్ఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే రీయూనియన్ అయితే ఉంటుంది. ఇక్కడ డివైన్ అన్నది మీకు సపోర్ట్ చేస్తుంది. అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం సిచ్యువేషన్ ఎదుర్కోవాలో అన్ని సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. ఎదుర్కొన్న సిచ్యువేషన్స్కి వారు తెలుసుకున్న లైఫ్ ఏంటి అంటే మీరు గాడ్ ప్లేస్లో రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ కళ్ళకి మీరు అందంగా కనిపించడం. అందం అంటే బ్యూటీ కాదండి, మనసుకి మీ మనసు ఎలాంటిది, మీ మాటల్లో కోపం ఉండొచ్చు కానీ నిజాయితీ కనిపిస్తుంది. మీరు ఎంత బాధపడ్డారో మీ బాధ ఇప్పుడు మీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు గాడ్ ప్లేస్లో అయితే ఇచ్చారండి. మీ పర్సన్ ఏమంటున్నారంటే గాడ్ని అయితే కోరుకుంటున్నారు. ఎనర్జీస్ గాడ్ని అయితే కోరుకుంటున్నారు. రీనన్ కావాలని, మీతో జీవితం కావాలని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే అసలు బాగాలేదండి. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. మాటల పరంగా మోసపోవటం. అంటే ఇప్పుడు కష్టంలో ఎవరైతే మీ పర్సన్కి అయితే హెల్ప్ అయితే లేరు. మీ పర్సన్ ఏమంటున్నారంటే అన్ఎక్స్పెక్టెడ్గా వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చండి. మేబీ ఈరోజు 10 అవర్స్లో అయితే రావచ్చండి కొంతమందికి. ఎవరికి కర్కాటక వృచ్చిక మీన రాశి వారికి మెసేజ్ కానీ ఫోన్ కానీ అండ్ ఏంటంటే అన్బ్లాక్ చేయడం కానీ జరుగుతుంది. అండ్ మిగతా రాశుల వరకు అయితే పాజిటివ్ కొంచెం టైం పడుతుందండి. ఈరోజు ఎక్కువ కర్కాటక వృచ్చిక మీన రాశి వారి గురించి ఎక్కువ వచ్చింది. వీరికైతే కాంటాక్ట్ అయితే వస్తుంది. మిగతా రాశుల వరకు అయితే థర్డ్ పార్టీ వారితో గొడవలు కనిపిస్తున్నాయండి. ఈ గొడవల నుండి మీతోటి ఒక హెల్ప్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మాట్లాడతారు. ప్రజెంట్ గొడవలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎనీ టైం వారికి గొడవలు జరుగుతాయి. ఆ గొడవలే మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఎప్పటికప్పుడు రీడింగ్స్ మారుస్తూనే ఉంటానండి. ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.